నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అయినా ఇరాన్లో ఎందుకంత తెగువ తెంపరితనం ఇరాన్దా అమెరికాదా? ఎవరు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు? ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. అమెరికా ఏదో ఒక లెక్క పెట్టుకుందట, 28 దాటిన తర్వాత ముహూర్తం బాగుంది, అప్పుడు అటాక్ చేసేద్దాం. 2 వార్షిప్స్ ఆల్రెడీ పంపించేసింది. ఏమంటే అబ్రహాం లింకన్ అయితే ఎప్పటి నుంచో ఉంది, మన్నీ ఈ మధ్య ఈ వీక్లో ఫోర్డ్ వెళ్ళినట్టుంది. సో అక్కడ ఉన్న సమాచారం అంటే ఒక్కొక్క వార్షిప్లో ఇప్పటికే డిప్లాయ్ అయి ఉన్నది, దాంట్లో ఉండాల్సిన సంఖ్య 4,500, అంటే 9,000. ఇది కాక చుట్టుపక్కల 30 బేసెస్లో ఇంకొక 40,000 ఉన్నారట. అంటే అరౌండ్ 60,000 అనుకోండి సార్. ఈ 60,000 అంటే ఇంక యుద్ధానికి రెడీ అన్నట్టేగా. సో యుద్ధం అనేది ఇప్పుడు ఆ కాన్సెప్టే మారిపోయింది. మనం యుక్రెయిన్ రష్యా వార్లో చూసాం, ఇజ్రాయెల్ హూతీస్, హెజ్బుల్లా, హమాస్ యుద్ధాలు అక్కడ కూడా చూసాం. మనం మార్పు ఏంటంటే మీకు మనుషులు కాదు, నంబర్ ఆఫ్ పీపుల్ కాదు, మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా ఉండొచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రోన్స్ యూజ్ చేసుకోవచ్చు, మిసైల్స్ యూజ్ చేసుకోవచ్చు. సద్దాం హుసేన్ని ఆక్రమించుకున్నప్పుడు మనం ఎక్కువ వార్షిప్స్ చూడలేదు, అక్కడ ఉండే, కానీ అక్కడి నుంచి వాళ్ళు క్రూజ్ మిసైల్స్ ఫైర్ చేశారు సద్దాం హుసేన్ వ్యతిరేకంగా. అక్కడ ఇప్పుడు ఇరాన్లో ఏం చేయబోతున్నారు? ఇరాన్లో మీరు వాళ్ళ నెగోసియేషన్స్ ఏం చేస్తున్నారంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అదనమాట. ఎందుకంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రేపు వస్తే ఇరాన్ని మళ్ళీ ఏం చేయలేరు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఏం చేయలేరు. దాన్ని ఆపడానికే మనం గుర్తుంటుంది, కొన్ని నెలల ముందు అమెరికన్ B-2 బాంబర్స్ యూజ్ చేసి బాంబ్ చేశారు. దానికన్నా ముందు ఇజ్రాయెల్ కూడా బాంబ్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద. బహుశా 2 సంవత్సరాలు డిలే అయిపోతుంది దాంతో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్, కానీ మళ్ళీ మొదలు పెడతారు. చేస్తారా సార్? మళ్ళీ వాళ్ళ అఫ్సాన్ కంప్లీట్గా డిస్మాంటిల్ అయిందా? మొత్తం పెరిఫెరల్ డిస్మాంటిల్. సో అమెరికాకి అదొక భయం ఉంది. సో వాళ్ళు ఇప్పుడు నెగోషియేట్ చేస్తున్నారు. ఇరాన్ ఏమో రెడీగా ఉన్నారు, వాళ్ళ న్యూక్లియర్ సివిలియన్ ప్రోగ్రామ్ నడిపించుకుంటాము, కానీ వెపన్ ప్రోగ్రామ్ మేము ఆపేస్తామంటున్నాం. బట్ నమ్మలేం కదా, అంటే సివిలియన్ వెపన్ అనేది చాలా థిన్ లైన్ ఉంటుంది. మన మీద కూడా ఇట్లాంటి ప్రెషర్ పెట్టారు దీనికన్నా ముందు పోఖ్రాన్ జరిగినప్పుడు, మీరు వెపన్స్ యూజ్ చేసుకోకూడదు, తయారు చేయకూడదు, మీరు సివిలియన్ వాడుకోండి, న్యూక్లియర్ రియాక్టర్స్. దానికోసం అమెరికా వైపు నుంచి మనం ఎక్కువ తెప్పించుకోవట్లేదు, వెస్టింగ్ హౌస్ కానీ ఇట్లాంటి కంపెనీస్ నుంచి, మనం రష్యా వైపు నుంచి తెప్పించుకున్నాం. అందుకే అమెరికన్స్ మళ్ళీ కండిషన్స్ పెడతారు దానికి, ఇది ఇట్లా అదట్లా, ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి. సో భారతదేశం వ్యతిరేకంగా కూడా శాంక్షన్స్ పెట్టారు, మీకు గుర్తుందా? పోఖ్రాన్ తర్వాత పోఖ్రాన్ ఇప్పుడు పెట్టారు శాంక్షన్, నాట్ ఈవెన్ టారిఫ్, శాంక్షన్స్ పెట్టారు. మీకు కొనలేరు అసలు ఈ ఎక్విప్మెంట్ నాకు బయట నుంచి. ఇప్పుడు ఇరాన్ మీద చేయబోయే దాడి అంటున్నారు వాదేవన్ గారు, అంత ఈజీ కాదు. మీరు ఒక వార్ సెనారియో తీసుకోండి, ఎవరిని అటాక్ చేస్తారు? ప్రజలను అటాక్ చేస్తారా? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళే కదా మోస్ట్ క్రూషియల్. ఈ లీడర్ల చుట్టూ ఉన్నది వాళ్ళే. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మ్. అక్కడ ఆర్మీ కన్నా పవర్ఫుల్ రెవల్యూషనరీ గార్డ్స్ కాదు. క్లర్జీ అంటే ముల్లాలు, ఖమ్నీ లాంటి వాళ్ళని అటాక్ చేస్తారా? వాళ్ళు సివిలియన్ పాపులేషన్ నడిమిట్లో కూర్చుంటారు, లైక్ హమాస్ వాళ్ళు చేసినట్టు. అదే మీరు కొడితే 10 మంది వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ ఒక 10,000 మంది ఉంటారు సివిలియన్స్, అట్లాంటి ఏరియాలు ఉంటారు. వాళ్ళు కొడితే, బాంబు కొడితే వాళ్ళందరూ చనిపోతారు, పెద్ద గొడవ అవుతుంది. అమెరికాకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఒక టైంలో ఇప్పుడు ట్రంప్ ఏమంటారు, 10 రోజులు వెయిట్ చేయండి, 10 రోజుల్లో మేము చెప్తాం మేము ఏం చేస్తామని. మీరు చెప్పినట్లు ముహూర్తం బాగుందేమో అప్పుడు. కానీ ట్రంప్కి ప్రాబ్లం అంటే వెనిజువేలా అలాగా అంత ఈజీ కాదు. ఇక్కడ వెనిజువేలాలో ఏం చేశారు వీళ్ళు, చాలా రోజుల నుంచి ప్లానింగ్ చేశారు. దాని తర్వాత అక్కడ మడూరో చుట్టుపక్కల ఉన్న బాడీ గార్డ్స్ వాళ్ళని కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి చాలామంది కొనుక్కున్నారు. కొంత క్యూబన్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఆయన ఓన్ మనుషులు నమ్మలేదు. వెనిజువేలన్ ప్రెసిడెంట్ బయట నుంచి తెప్పించుకున్నాడు క్యూబా నుంచి, వాళ్ళని కూడా కొనేసారు, వాళ్ళని చంపేశారు. వాళ్ళు ఒక 30 మంది 40 మంది చంపేశారు వీళ్ళు అమెరికన్ ఫోర్స్. వాళ్ళు అగ్రీ చేయలేదు. ఇరాన్లో అట్లా అంత ఈజీ కాదు. రెవల్యూషనరీ గార్డ్స్ని డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళని డిసేబుల్ చేసి మళ్ళీ ఖమ్నీ లాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఈజీ కాదు. అదే అమెరికా ప్రాబ్లం. అదే ఇప్పుడు కూడా ట్రంప్ ఏం చేయబోతున్నారనే ఒక పాసిబుల్ వార్ సెనారియో మనకు ఒక ఏం చేయబోతున్న ఒక ఐడియా కూడా మనకు లేదు. ఇప్పుడు బాంబ్ చేస్తారు న్యూక్లియర్ సైట్స్ మీద, ఓకే, కానీ అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. న్యూక్లియర్ రేడియేషన్ ఎస్కేప్ అయితే అంత సంగతి, వాళ్ళు ఎక్కడ ఉండలేరు ఎవరు. నెక్స్ట్ 10,000 సంవత్సరాల దాకా అక్కడ ఎవరు ఉండలేరు. చెర్నోబిల్లో చూసాం మనం ఏం జరిగిందని.
ఫుకుషిమాలో చూసాం మనం ఏం జరిగింది. కానీ అది కాదు ఇప్పుడు ప్రాబ్లం. అమెరికాకి ఒక రెజీమ్ చేంజ్ కావాలి. అక్కడ ఉన్న ముల్లాలని దింపాలి కిందకి. అది చేస్తే మీ అటామిక్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ముల్లాని పెట్టింది కూడా వాళ్ళే కదా సార్, ఇండైరెక్ట్లీ వాళ్ళు డైరెక్ట్గా పెట్టలేదు. షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ మంచి ఉండే పెహల్వీ. కానీ దాని తర్వాత జరిగిన కూడా మనందరికీ తెలిసిందే. షా ఆఫ్ ఇరాన్ ఒక అబ్సల్యూట్ డిక్టేటర్గా తయారయ్యాడు. ఆయన బయట నుంచి ఆయుధాలు కొనడం మొదలుపెట్టిండు, ఇంక్లూడింగ్ సోవియట్ యూనియన్ నుంచి. అదే అమెరికాకి టెన్షన్ అయిపోయింది. మేము తీసుకొచ్చిన మంచి ఏంటి, అమెరికా దగ్గర సోవియట్ యూనియన్ దగ్గర కొంటున్నాడు, ఈజిప్ట్ దగ్గర ఆయుధాలు కొన్నాడు. దాని తర్వాత మనకు తెలిసిందంతా. ఖొమేనీ వచ్చారు, ఖొమేనీని బయట పంపించి ఫ్రాన్స్కి పంపించేశారు ఇరానియన్ గవర్నమెంట్ అప్పుడు. దాని తర్వాత అక్కడ ఆయన ఇంకా పాపులర్ అయిపోయాడు. అక్కడి నుంచి వచ్చి లాస్ట్లో ఈ చాలా మటుకు కరప్షన్ ఉండే ఇక్కడ, దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అది ఇది, దాంట్లో 77లో ఫైనలీ దంటే ఆ రెజీమ్ ఫ్లైట్ పారిపోయారు అక్కడి నుంచి. అండ్ ఇట్ బికేమ్ థియోక్రటిక్ సొసైటీ, అంటే ఒక ఇస్లామిక్ స్టేట్గా మారిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలామంది అక్కడున్న ప్రజలు ఇరాన్లో వాజేవన్ గారు ఇప్పుడు కూడా ఇంత దారుణ పరిస్థితులు కూడా వాళ్ళ హెల్త్ కేర్ అల్టిమేట్ అండి, చాలా బెస్ట్ హెల్త్ కేర్ వాళ్ళది. ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా మంచి ఇది ఉంది. ఎడ్యుకేషన్, నార్మల్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వాళ్ళది. వాళ్ళ దాంట్లో లిటరసీ మహిళల్లో ఎక్కువ ఉంది, పురుషుల కన్నా ఎక్కువ. 98.5 మహిళలు ఎడ్యుకేటెడ్ ఉన్నారు యూనివర్సిటీ లెవెల్ దాకా. ఆలోచించండి. మనం యూజువలీ అనుకున్నప్పుడు ఏమనుకుంటే థియోక్రటిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ లాగా మహిళల్ని ఇంటికి నుంచి బయట వెళ్ళలేరు. సరే బుర్కాలు వేసుకోవాల్సింది, హిజాబ్లు వేసుకోవాలి, అదంతా రూల్ ఉంది అక్కడ. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వెనిజువేలన్ ప్రజలు ఎక్కువ ప్రొటెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన డిక్టేటర్ ఉండే దీనికన్నా. సో ఇరాన్లో మార్పులు కావాలని చాలామంది కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా డిక్టేటరే కదా సార్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇది థియోక్రటిక్ స్టేట్, అది మిలిటరీ స్టేట్ వెనిజువేలా. ఈ థియోక్రటిక్ స్టేట్ని మార్చాలంటే ముందు మీరు రిలీజియన్ని డైల్యూట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఫాలో చేసిన రిలీజియన్, ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రాజ్యాలు సున్నీస్, ఇరాన్ ఇస్ ఓన్లీ షియా. అది చాలా డిఫికల్ట్. సో దాన్ని పక్కన సౌదీ అరేబియా హెల్ప్ చేయాలంటున్నారు. ఇప్పుడు మా వైపు నుంచి బాంబింగ్ చేస్తే మేము ఎయిర్క్రాఫ్ట్ని పంపించామంటున్నారు వీళ్ళు. కానీ అమెరికా డజన్ బాదర్ అబౌట్ ఆల్ దట్. అమెరికాకి అసలు వాళ్ళు షిప్స్ నుంచి పంపిస్తారు ఎయిర్క్రాఫ్ట్ కావాలంటే. కానీ ఇరాన్ మీరు మార్పు ఏం తీసుకొస్తారనేది ఒక పెద్ద గేమ్. నేను కూడా అసలు నాకు ఆ సెనారియో అర్థం కావట్లేదు. ముందు మీరు తెహ్రాన్ని కొడతారా, ఇస్ఫహాన్ని కొడతారా, ఎక్కడ దేని మీద దాడి చేస్తారు, మీరు ఏ సిటీ మీద దాడి చేస్తారు, మీరు గ్రౌండ్ ట్రూప్స్ పంపిస్తారా? పంపారు. అమెరికా యూజువలీ గ్రౌండ్ ట్రూప్స్ పంపారు కూడా. వియట్నాం ద్వారా చాలా నేర్చుకున్నారు వాళ్ళు. దే విల్ నెవర్ సెండ్, ఎలినెట్ అయిపోతారు. సో సోమాలియాలో జరిగింది డిజాస్టర్ అట్లనే. సో వాళ్ళు పంపారు. నేటోని వాడుకుంటారా? అది ఉండదు, ఎందుకంటే నేటోలో టర్కీ ఉంది. సో టర్కీతో పెద్ద గొడవ, ఇస్లామిక్ స్టేట్ అది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాజేవన్ గారు, ట్రంప్ ఏమో 10 రోజులు అంటున్నారు. నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ఫస్ట్ ఒక న్యూక్లియర్ డీల్ వచ్చేస్తుంది. దాంతోనే ఒక బ్రీతింగ్ స్పేస్ అంటాం మన ఇంగ్లీష్లో, ఊపిరి తీసుకోవడానికి ఇంకొక 3-4 నెలలు మనం చూసుకుందాం. వీళ్ళు ఇదైతే ఓకే అయిపోయింది, మన న్యూక్లియర్ ఆపేస్తున్నారని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేస్తారు. నేను ఒక యుద్ధం ఆపాను చూడండి అని చెప్పినట్ల మన ఇండో పాకిస్తాన్ అట్లనే ఇది కూడా అనౌన్స్ చేస్తారు. యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఆపుతాడు ఆయన. కానీ దాని తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా. మళ్ళీ ఈ ముల్లాలు పోలేదు కదా. ఆయనకు కావాల్సిన ముల్లాలను అక్కడ దింపాలి ఇక్కడ. ఎందుకంటే ఇరానియన్ ఆయిల్ మీద కన్నుంది ట్రంప్ది. ట్రంప్ ఆయిల్ లేని దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికాలో ఎక్కడ వెళ్తున్నాడా? ఆఫ్రికాలో ఎంతోమంది డిక్టేటర్స్ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు ఆఫ్రికాలో. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు. ఇక్కడ వెనిజువేలా దగ్గర ఆయిల్ ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్. ఇరాన్ దగ్గర ఉంది చాలా మటుకు. అమెరికా ఆయిల్ పట్టుకుంటే ఆయిల్ని డిక్టేట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ ఇరానియన్ వార్ జరగబోతుంది, ఇరాన్ మీద దాడి జరగబోతుంది అనగానే ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ చేశాడు కదా సార్. అదేంట. సో నౌ ఇట్ గోయింగ్ టు బి సిచ్యువేషన్. ఏం చేయబోతున్నారని. ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అసలు మూవ్ కావట్లేదు. చాలా తక్కువ మంది కంట్రీస్, చైనా కదా, చైనా కొనుక్కుంటున్నారు. చైనా కూడా పట్టించుకోరు. వాళ్ళు రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నారు, చైనీస్ ఇరానియన్ ఆయిల్ కొనుక్కుంటే దీనికి ముందు వెనిజువేలా కూడా కొనుక్కుంటుండే వాళ్ళు. చైనీస్ రిక్వైర్మెంట్ ఇస్ చాలా హ్యూజ్, మనకన్నా పెద్ద రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. సో ట్రంప్కి ఉన్న ఇప్పుడు ఆప్షన్స్ ఏంటనేది ఇట్ ఇస్ $1 million క్వశ్చన్ అంటాం మన ఇంగ్లీష్లో. నేనైతే చాలా మటుకు అమెరికన్ సైట్స్ కానీ అమెరికన్ న్యూస్ ఛానల్స్ అన్నీ చూసాను, కానీ ఎక్కడ ఒక గేమ్ ప్లాన్ కనిపించట్లేదు. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, స్టెప్ 4 లేదు. స్టెప్ 1 ఇస్ నెగోసియేషన్ ఫర్ ద న్యూక్లియర్ అసెట్స్.
అది బహుశా అయిపోతే కూడా ఏం చేస్తారు ఇరాన్ ఒప్పుకోవట్లేదు కదా సార్, ఇది కంప్లీట్ అణ్వస్త్ర నిరాయుధీకరణ అనే అంశానికి వాళ్ళు పీస్ఫుల్ పర్పసెస్ వాడుకుంటారు. అమెరికా కూడా అని అంటున్నాడు వాడు, అని అంటున్నాడు. మనం బిలీవ్ చేయాల్సింది, నమ్మాల్సిందే అంతే. ఎందుకంటే ఎప్పుడైనా పీస్ఫుల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని ఉండదు. పాకిస్తాన్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. పాకిస్తాన్ ఏక్యూకాన్ కింద ఇది మొదలు పెట్టినప్పుడు జర్మనీ నుంచి, హాలండ్ నుంచి మొత్తం స్మగిల్ చేసి తీసుకొచ్చారు అంతా అక్కడి నుంచి. ఆయన వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ కూడా ఉండే. దాని తర్వాత అక్కడ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసినప్పుడు అక్కడ కావాలని వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి మొత్తం స్మగిల్ చేసి తీసుకొచ్చారు. ఎట్లా ప్రొసీజరు, ఏంటి రియాక్టర్, ఎట్లా తయారు చేయాలి, మొత్తం అన్నీ. సో ఇప్పుడు జరిగే దాంట్లో యుఎస్ ఫస్ట్ వాళ్ళు ఈ న్యూక్లియర్ అసెట్స్ని ఫ్రీజ్ చేసేస్తే రిజీమ్ చేంజ్ అడగొచ్చు, కానీ రిజీమ్ చేంజ్ అంత ఈజీగా కాదు. ఏం చేస్తారు? సపోజ్ ఖమేనీ ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అంటారు, ఎక్కడికి వెళ్తాడు? దీనికన్నా ముందు ఖొమేనీని ఇరానియన్ రెజ్యూమ్ అప్పుడున్న రిజా పేల్వి, షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో ఫ్రాన్స్కి పంపించి, వీళ్ళని కూడా అక్కడ పంపిస్తారా? వీళ్ళు ఒక 40 మంది ముల్లాల్ని కల్పించి ఫ్రాన్స్ ఒప్పుకుంటుందా దానికి? ఫ్రాన్స్ ఒప్పుకుంటారు, అది ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళకి అదొక యుఎస్ అని అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళని కాపాడుకోండి, ఇక్కడ పెట్టుకుంటే సేఫ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళ మీద నిఘా పెట్టుకోవచ్చు ఎవరెవరు వస్తున్నా కలవడానికి. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు సరెండర్ చేస్తారా, ఫైట్ చేస్తారా? నా అంచనా ప్రకారం వాళ్ళు సరెండర్ చేస్తారు, వాళ్ళు ఫైట్ చేయరు, వాళ్ళు భయపడతారు ఫైట్ చేయడానికి. వాళ్ళకి రెవల్యూషనరీ గార్డ్స్ కదా సార్ వాళ్ళు. రెవల్యూషన్ పేరు కోసం రెవల్యూషనరీ అంతా ఉంది కానీ బాగానే, కానీ ఒక యాక్చువల్ ఫైట్ వచ్చినప్పుడు వాళ్ళు పారిపోతారు. ఎవరికైనా జీవితం ముఖ్యం, మనం బతుకుండాలి కదా మాట్లాడడానికి. వాళ్ళు పారిపోతారు, లేకుంటే సరెండర్ చేసేస్తారు. రెవల్యూషనరీ గార్డ్ని, వాళ్ళ కమాండర్స్ని ఫస్ట్ కొట్టడం ప్రయారిటీ ఉండవచ్చు బహుశా. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయొచ్చు, సో దట్ ఇట్ సిగ్నల్ గోస్ అవుట్, యూ ప్లీజ్ సరెండర్. ఒకసారి వాళ్ళు సరెండర్ చేస్తే ఈ క్లర్జీ ఉన్నది చూడండి, ముల్లాలు, వాళ్ళ పొజిషన్ చాలా వీక్ అయిపోతుంది, ప్రజలే వాళ్ళు కొడతారు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటుంది ఈ రెవల్యూషనరీ గార్డ్స్. సో అమెరికా స్ట్రాటజీ బహుశా రెవల్యూషన్ గార్డ్స్ని కొట్టడం ఫస్ట్ అదే ఉంటుంది. ప్యారలల్గా ఈ నెగోసియేషన్స్ నడుస్తున్నప్పుడు పెద్ద ట్రంక్ ఉన్న చెట్టుని మొదట్లో కొడితే అది పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వీళ్ళకి తెలుసు ఎక్కడుందని, వాళ్ళ ఫార్మేషన్స్ ఎక్కడుందని తెలుసు, వాళ్ళ లీడర్లు ఎవరు ఉన్నారో తెలుసు, వాళ్ళని కొడితే చాలు ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మధురా టైప్లో అలా హెలికాప్టర్ నుంచి దింపి పికప్ చేయడం ఉంటుందా? అది ఉండదు, వాళ్ళు అక్కర్లేదు, అంత పెద్ద విఐపీస్ కాదు వాళ్ళు, మామూలుగానే లేపేస్తారు. వాళ్ళ మీద మిసైల్స్ కొడితే చాలు, క్రూజ్ మిసైల్స్ కొట్టే అయిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఏం తింటున్నారు అంతా అమెరికాకి తెలుసు. ఎన్ని గంటలకు నిద్రపోతారు, ఎక్కడ నిద్రపోతారు అది కూడా వాళ్ళకి తెలుసు. ఇరాన్ హ్యాస్ మిసైల్ డెస్ట్రాయర్స్ కదండి, అది పనికిరాదు. మనం చూసాం ఇజ్రాయెల్ బాంబ్ చేసినప్పుడు, అమెరికా బాంబ్ చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్సెస్? ఏం చేయలేకపోయారు. చాలా మటుకు ఇరాన్ చేసుకున్న ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ అంతా టర్కీ నుంచి, చైనా నుంచి, అది ఎప్పుడు పనిచేయదు. మనం పాకిస్తాన్లో చూసాం సింధూర్ టైంలో. ఇట్ నెవర్ వర్క్. సో 2 నెంబర్ మళ్ళీ అక్కడ కూడా 2 నెంబర్ అని కాదు, టెక్నాలజీ అట్లా ఉందన్నమాట. మీరు ఏం చేశారు, భారతదేశం మనం ఏం చేసాం, వీ డెస్ట్రాయిడ్ దర్ ఎయిర్ డిఫెన్సెస్ ఫస్ట్ ఆన్ డే 3. దాని తర్వాత మన ఎయిర్ ఫోర్స్కి ఫ్రీ రన్ అక్కడ ఇవ్వట్లేదు మిమ్మల్ని. ఎందుకంటే ఒక మిసైల్ మీరు ఫైర్ చేయాలంటే వాళ్ళ వైపు నుంచి యూ నీడ్ ఎయిర్ డిఫెన్సెస్, ట్రాకర్స్ ఉండాలి, మీకు రాడార్స్ ఉండాలి. రాడర్ మొత్తం కొట్టుపడేస్తారు. మనం ఫస్ట్ కొట్టింది ఏం చేస్తారు మళ్ళీ? రాడర్ లేని మీ ఎట్లా మిసైల్ ఎక్కడ ఫైర్ చేస్తారు? బ్లైండ్గా కొడతారు ఒకటి, కొట్టలేరు కదా. దీన్ని గైడ్ చేయడానికి రాడర్ కావాలి. సో ఇప్పుడు బహుశా ఫస్ట్ స్టెప్ విల్ బి నెగోసియేషన్స్ నడుస్తూనే ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్ దాకా టైం ఇస్తారు. ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత చేయకపోతే మేము మీ మీద బాంబు ఇస్తాం. అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబు చేయరు వాళ్ళు. బహుశా అక్కడే మీరు చెప్పినట్టు ఉంటుంది, అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ని దింపి ఆ న్యూక్లియర్ అసెట్స్ని సీజ్ చేసుకుంటారు వాళ్ళు. అది ఒకటి జరగచ్చు. 2 ఉన్నాయి కదా సార్, ఎస్ఫహాన్ ఒకటి, ఇంకా 2-3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇస్ఫహాన్ ఇస్ బేసిక్లీ న్యూక్లియర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ప్రాజెక్ట్. ఓకే. ఇన్ఫాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్ చాలా పెద్ద కనెక్షన్ ఉంది. మనంతా హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ డిజైన్ ఇస్ ఇస్ఫహాన్. ఓకే. అందరూ అక్కడి నుంచి వచ్చారు కదా, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు కదా మన వాళ్ళ దగ్గర. సో ఆ డిజైన్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇస్ఫహాన్. మీ ఎయిర్ నుంచి చూస్తే ఇస్ఫహాన్ అండ్ హైదరాబాద్ సేమ్ ప్యాటర్న్, సిమిలర్గా ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ స్పెషల్. సో ఎనీవే ఇప్పుడు జరగబోయే దాంట్లో ఫస్ట్ స్టెప్ విల్ బి దాట్. సెకండ్ స్టెప్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ని కొడతారు. కానీ వాళ్ళు కూడా వెళ్ళి ప్రజలు నడిమిట్లో కూర్చుంటే ప్రాబ్లం కావద్దు. కొలాటరల్ డ్యామేజ్ అంటాం మన దాన్ని. కొంతమంది చనిపోతారు, ఏం చేయలేము, ఏం చేయాలి, చనిపోయారు, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంట. ఇప్పుడు ఇదివరకు కనుక వీళ్ళు క్లెయిమ్ చేసినట్టు ఆ చనిపోవటం అనేసరికి హమాస్ వాళ్ళు కూడా ఇలాగే జనం మధ్య వెళ్ళి కూర్చోవటం డెఫినెట్గా. గాజాలో ఇజ్రాయెల్ అంటారు కొలాటరల్ డ్యామేజ్, మేమేం చేయాలి, టెర్రరిస్ట్ అక్కడ ఉన్నాడు మాకు తెలుసు, వాడిని కొట్టాల్సిందే, వాడు 100 మంది చుట్టుపక్కల ఉంచుకుని ఉంటే వాడు ప్రాబ్లం అది.
సో అది నా అంచనా ప్రకారం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ వాదేవన్ గారు పెద్దగా వార్కి వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు రైట్ నౌ. సార్ మరి డియో గార్షియాలో దగ్గర 6 to 7 B2 బాంబర్స్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టాడు? అదే కదా, B2 బాంబర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? కాంక్రీట్, హెవీ కాంక్రీట్ ఉన్న బేస్మెంట్ దాంట్లో కొట్టడానికి. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి దాని లోపల దాచుకున్నారు అనుకోండి. మన హెజ్బుల్లా చీఫ్ని ఎట్లా కొట్టారు నస్రుల్లాని ఇజ్రాయెల్, అదే B2 వాడలేదు వాళ్ళు, దే యూస్ మిసైల్స్ ఓన్లీ. మనం బాలకోట వాడిన అదే మిసైల్ వాడారు వాళ్ళు. డ్రిల్ చేసి వెళ్తుంది ఫ్లోర్ లోపలికి. ఓకే, దాని వెళ్ళి ఇంప్లోడ్ అవుతుంది లోపల 3 ఫ్లోర్ల కింద 4 ఫ్లోర్ల కింద వెళ్ళి కూడా పర్ఫెక్ట్ టార్గెట్ ఎవరో వాళ్ళే కొడతారు. ఇది జరగబోతుంది ఇప్పుడు. సో బహుశా నెక్స్ట్ 1 వీక్లో దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. కానీ ఇరాన్ ఏం చేయబోతున్నారు అది పెద్ద ఒక ప్రశ్న. ఇప్పుడు మరి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశాడు కదా సార్, ఇట్స్ టెంపరరీ క్లోజర్ ఆర్? అది టెంపరీ. కానీ నాకు దానికన్నా పెద్ద ఇష్యూ ఏంటంటే ఇరాన్ వాళ్ళ మిసైల్స్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాడారు చూడండి. సమ్ ఆఫ్ ద మిసైల్స్ రీచ్డ్ ఇజ్రాయెల్. మీరు ఎంత ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉన్నా కానీ, డేవిడ్ షీల్డ్ ఉన్నా కానీ, అది ఫైనలీ అక్కడ చేరుకుంది. అది చూడాలన్నమాట మనం ఇప్పుడు. ఇరాన్ ఏం చేయబోతుంది దాంట్లో 1-2 మిసైల్స్ నాకు అమెరికన్ షిప్ మీద వెళ్ళి పడితే లాస్ విల్ బి హ్యూజ్. ఎందుకంటే ఇదంతా ఫ్లోటింగ్ టార్గెట్స్ ఈజీగా. సో ల్యాండ్ టార్గెట్స్ కాదు ఇది. సో అదే టైంలో అమెరికా అలైజ్ ఉన్న ఖతార్ కానీ సౌదీ అరేబియా మీద కూడా ఇరాన్ దాడి చేస్తే ఏం చేస్తారు? అవకాశం ఉందా? చెప్పలేం. ఖతార్ మీద కొట్టారు కదా మొన్న ఒకసారి. ఖతార్ అయితే మొన్న కొట్టారు, చెప్పి కొట్టారు. మేము కొడతాం చెప్పకుండా కొడతారు. మేజర్ లాస్ కదా సార్, యూఎస్కి పెద్ద లాస్ అవుతుంది. అది దట్ ఈస్ వన్ సెయింగ్. అది ఒక అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇరాన్ ఒక 30 to 35 ప్లేసెస్లో వీళ్ళ బేస్లు ఉన్నాయి మళ్ళీ యూఎస్కి. అవన్నీ టార్గెట్ చేశాడు అనుకోండి. ఇరాన్లో కాదు, ఇరాక్లో ఉంది. ఇరాక్లో ఉంది, ఖతార్లో ఉంది, బహ్రెయిన్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఈవెన్ సౌదీ అరేబియాలో ఉంది, వాళ్ళ దగ్గర బేసెస్ ఉన్నాయి. డెఫినెట్గా అదంతా వాడుకుంటారు. వాళ్ళని టార్గెట్ చేయడం కాదు. అది అమెరికన్ ద్వారా డిఫెన్స్ షీల్డ్స్ ఉందనుకోండి, పేట్రియట్ ఉన్నాయి. కానీ ఒక డ్యామేజ్, చిన్న ఒక డ్యామేజ్ జరుగుతుంది, పెద్ద ఒక కొలాటరల్ డ్యామేజ్ లాగా అనిపిస్తుంది. ఓకే, అది భయపడుతుంది. దానికోసం సౌదీ అరేబియా అన్నారు మా టెరిటరీ మేము వాడుకోనియడం అమెరికాకి, వీ విల్ నాట్ అలౌ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ టు ఫ్లై ఫ్రమ్ సౌదీ అరేబియా. మీరు చెప్పినట్టు డిగో గార్షియానో లేకుంటే షిప్ మీద నుంచి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టేక్ ఆఫ్ చేస్తుంది. అదంతా ఖతార్లో కూడా పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, అక్కడ నుంచి కూడా వాళ్ళు వాడుకోవచ్చు. బాంబింగ్ జరుగుతూ 3-4 చోట్ల నుంచి సైమల్టేనియస్ జరుగుతుంది. ఇరాన్కి ఎక్కడ కొట్టాలని తెలియకపోవచ్చు. సో నా అంచనా ప్రకారం నెక్స్ట్ 1 వీక్ చాలా క్రూషియల్గా ఉంటుంది. ఒకటి న్యూక్లియర్ టాక్స్, రెండవది వీళ్ళ లీడర్షిప్ దగ్గర మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని ఏం చేయము, మీరు వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు. మీరు టర్కీకి వెళ్తారా, మీరు ఫ్రాన్స్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, మేము ఇక్కడ మిమ్మల్ని ఇరాన్లో కూర్చోబెట్టినాం. వీ విల్ హ్యావ్ ఎ రెజ్యూమ్ చేంజ్. అమ్మాయిలు స్ట్రీట్ మీద వచ్చి బుర్కాలు పడేసి హిజాబ్ పడేసి డాన్స్ చేస్తారు రోడ్ మీద. పాత షా ఆఫ్ ఇరాన్ టైం ఆ సిస్టమ్కి వెళ్ళిపోతారు. మోడర్న్ ఒక ఇరాన్ తయారు కాబోతుంది. సో అదే బహుశా అమెరికన్ ప్లాన్ నేను అనుకుంటున్నాను. ఫైనల్గా సార్, అసలు ఖమేనీ ఉన్నాడా లేడా? ఉన్నారు కానీ వాళ్ళు ఆల్ సెన్సెస్ పబ్లిక్లో బయటికి రారు. ఆల్ సెన్సెస్ పనిచేస్తుంది. బహుశా ఇక్కడ కూర్చొని మనం చెప్పలేము, కానీ ఉంటుంది కదా, దేర్ ఇస్ కమాండ్ అండ్ కంట్రోల్ సమ్వేర్. ఎప్పుడైనా తరఫున ఆయన కొడుకులే ఉన్నారు, ఎవరైనా ఆయన కాకుంటే ఆయన నెక్స్ట్ అసిస్టెంట్స్ ఎవరైనా రెడీ ఉంటారు. కమాండ్ అండ్ కంట్రోల్ ఉండాల్సింది. అంటే గవర్నమెంట్ 2 రోజులు పడిపోతుంది. మడూరో కేసు అదే జరిగింది కదా. బట్ సెకండ్ లేయర్లో 35 to 37 జనరల్స్ని ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు కదా సార్. కరెక్ట్, చాలా మంది చంపారు ఇజ్రాయెల్. వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఉంటారు తోడు. చూడండి, అది ఇజ్రాయెల్ ఈ దాడి జరిగిన టైంలో ఇజ్రాయెల్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే రిటాలియేటరీ దాడి ఇజ్రాయెల్ మీద చేస్తారు ఇరాన్. అవును, ఈవెన్ ఇజ్రాయెల్ పార్టిసిపేట్ చేయకపోతే కూడా, ఇజ్రాయెల్ ఒక ఎయిర్క్రాఫ్ట్ పంపించకుండా కూడా ఇజ్రాయెల్ మీద మిసైల్స్ పడేస్తారు. ఎందుకంటే ఒక సైన్ లాగా అనమాట. అండ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంత గొప్పదని అనిపించలేదు మనం చూస్తే. ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ బాగానే ఉంది. డేవిడ్ స్లింగ్ ఉంది వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమే సరిగ్గా పనిచేయలేదని అన్నారు. 1-2 మిసైల్స్ ఎప్పుడు వచ్చేసి మీ వైపు ఒక 50 మిసైల్స్ ఒకటేసారి అటువైపు నుంచి ఇరాన్ నుంచి వచ్చినప్పుడు ఐరన్ డోమ్ క్యాల్కులేట్ చేస్తుంది. దీంట్లో ఎన్ని ఒక బ్లాంక్ ఏరియాలో వెళ్ళి పడిపోతుంది, ఎక్కడ ఎవరు లేని చోటుకి ఎక్కడికి వెళ్తుంది, అది వదిలేస్తుంది. ఎందుకంటే ప్రతి మిసైల్ని ట్యాకిల్ చేయడానికి మీ దగ్గర ఆల్మోస్ట్ $500,000 ఒక కౌంటర్ మిసైల్ పంపించాలి. మీ ఖర్చు చూడండి ఎంత అవుతుంది, చాలా ఖర్చు. దాని తర్వాత అమెరికా ఇంకొక మిసైల్ సిస్టమ్ పెట్టారు అక్కడ, థాడ్ అని చెప్పి, THAD. అది అమెరికన్ మిసైల్ సిస్టమ్, సేమ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అది లోకంలో ఐ థింక్ 4 యూనిట్స్ ఉన్నాయనుకుంటా. దాంట్లో ఒకటి ఇజ్రాయెల్లో పెట్టారు. వాళ్ళే ఆపరేట్ చేస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళని ఆపరేట్ చేయనివ్వరు. ఓకే, అమెరికన్ ట్రూప్స్ ఉంటారు దాంతో సహా.
సో అది కూడా అక్కడ ఉండొచ్చు. కానీ నేను అనుకుంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఇరాన్ అట్లాంటి పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక్కో వైపు నుంచి యూఎస్ కొడుతున్నారు, ఇంకో వైపు నుంచి ఇజ్రాయెల్ కొడితే మా సంగతి అంతే అని. యూఎస్ కన్నా చాలా మంచి ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. రైట్. ఎయిర్క్రాఫ్ట్ అని కాదు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ మ్యాన్ పవర్ Expertise. చాలా బాగుంది. బికాజ్ వాళ్ళు మన టైంలోనే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ వచ్చింది. అదే టైంలో ఇజ్రాయెల్ ఫామ్ అయింది 1948. వాళ్ళు ఎన్నో వార్స్ చూసుకుంటూ వస్తున్నారు, యుద్ధాలు చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మీద పర్సిస్టెంట్గా దాడి నడుస్తూనే ఉంటుంది. మనలాగానే మన దగ్గర పాకిస్తాన్ ఎట్లా చేస్తారు, మనం అదే మనం కూడా ఫేస్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ కూడా అంతే. సో వాళ్ళు నేర్చుకున్నారు అది ఎట్లా డిఫెండ్ చేయాలని. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చూసుకుంటారు. ద క్వశ్చన్ విల్ బీ ఈ ముల్లాలు ఏం చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ముల్లాలు ఏం చేస్తారు, రెవల్యూషనరీ గార్డ్స్ ఎంతవరకు నిలబడతారు, యుఎస్ ఏం చేయబోతుంది, వారం 10 రోజులు తాగాలి. ఈ లోపల ఏంటంటే ఆ డైలాగ్ నడుస్తూ ఉంటుంది. ఇరాన్ ఎంత మేరకు మేము శాంతిపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామని మాటకి ఎంత మేరకు కట్టుబడి ఉంటుంది, నమ్మటానికి వీల్లేదు. బట్ ఇరాన్ గనక పొరపాటున అణ్వాయుధాలు తయారు చేసే స్థితికి వస్తే ప్రపంచపటం నుంచి వెస్ట్ ఏషియా ఉండకపోవచ్చు. వెస్ట్ ఏషియా చుట్టుముట్టి దేశాలు, అలాగే ఇరాన్ టార్గెట్ చేసిన దేశాలు ఉండకపోవచ్చు. సో ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక్కడ ఎంతో కొంత తగ్గాలి. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.